హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను. ఇది ఒక 12 ఇయర్స్ పాపకి కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియో అయితే లేదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ ఎలా వచ్చిందో పెడతాను. ఫస్ట్ మనం క్లాత్ అలా దాని డ్రెస్కైనా ఫ్రాక్కైనా బ్లౌజ్కైనా 4 ఫోల్డింగ్తోనే వేసుకొని మనము కొలతలు అనేది తీసుకోవాలి. అమ్మాయి పొడవు ఎంత ఉందనేది చూసుకొని మార్కింగ్ చేస్తున్నాను. 35 ఉంది, 35 తీసుకుంటున్నాను. అక్కడికి వచ్చింది కదా, అక్కడికి కట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేశాను కదా, పొడవు ఎంత ఉందని చూసుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఈ క్లాత్ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేశారంట. క్లాత్ అయితే 3 మీటర్స్ కరెక్ట్గానే వచ్చింది, కానీ కింద అయితే అస్సలు బాగాలేదు. అదిగో మొత్తము జరి అంతా బయటకు వచ్చేసింది. అది ఇంకా నేను కింద మడిపి కుట్టేస్తున్నాను. బాగాలేదు, ఎంతవరకు అయితే బాగాలేదో అది కట్ చేసేసి ఫోల్డింగ్ చేసి కుడతాను. ఇది కూడా సేమ్ 4 ఫోల్డింగ్ వేసుకొని మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ ఉంది కదా, అది పెట్టి మనము దానికంటే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్ది. అంతే. ఇది కూడా కట్ చేసేద్దాము. ఎంత వస్తుంది పొడవు అని చూసుకున్నాను. పాపకి కరెక్ట్గా సరిపోయింది. ఆ పాప చూసాను నేను, అంతే. కొలతలు అయితే లేదు, ఏదో జస్ట్ అలా ఇంత అయితే కరెక్ట్ సరిపోతుందేమో అని కట్ చేసి కుట్టాను. కరెక్ట్గా సరిపోయింది. మనకి కింద పార్ట్ కట్ చేశాను, ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. నాకైతే ఆ పాపకి సైజుకి బట్టి ఒక మనకి మీటర్లో 1/2 మీటర్ అయితే పాపకి సరిపోతుంది. బాడీకి ఇంకా ఎక్కువే అవుతుంది. 1/2 మీటర్ తీసుకున్నాను. ఇది కూడా 4 ఫోల్డింగ్ వేసి కట్ చేస్తాను. నెక్ అయితే బోట్ నెక్ టైప్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, పాపకు సరిపోతుందా లేదా అని చూసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే చెస్ట్ లూజ్ 10 వచ్చింది. 10 అంటే 4 ఫోల్డింగ్ ఉంది కదా, 40 వస్తుంది. నెక్ వచ్చేసి 4 తీసుకున్నా. షోల్డర్ పొడవు పాపకి 12 తీసుకున్నాను. నెక్ వెడల్పు 3 తీసుకున్నాను. పొడవు వచ్చేసి 4 తీసుకున్నాను. చిన్న పాప కదా, సరిపోతుంది. కావాలనుకుంటే ఒక 1/2 ఇంచు పెంచాను, కానీ అదైతే ఏం కట్ చేయలేదు. అంటే వాళ్ళు సైజు ఫ్రాక్ ఇస్తే పర్లేదు, ఎంత ఉందో చూసి టకటక పెట్టేయచ్చు. ఫ్రాక్ లేదు కాబట్టి కొద్దిగా ఆలోచిస్తూ కట్ చేశాను. శంకరం కూడా నేను పాపకి 5 తీసుకున్నాను. నెక్ అయితే అంతే కట్ చేశాను, 4 సరిపోతుందని. బ్యాక్ అయితే చిన్న ఒక బాదం షేప్ పెట్టేసి ఒక మోడల్ లాగా చిన్నగా కట్ చేద్దామని బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తున్నాను. అంతే, చిన్న పాప కాబట్టి చిన్నగా పెట్టాను. పెద్దగైనా పెట్టుకోవచ్చు, ఎందుకు మరి దానికి చిన్న పాప కదని అంతే పెట్టాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసినాం కదా, మెయిన్ క్లాత్ మనకి బాడీకి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. అది డబల్ ఫోల్డింగ్ వేసి మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ వేసి కట్ చేసుకోవడమే. ఇలాగా
ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి నేను పఫ్ స్లీవ్ పెట్టాను. బాహుబలి హ్యాండ్స్ టైపే కానీ షార్ట్ హ్యాండ్స్. చిన్న పాప మరీ కిందకి చేతులు పెడితే బాగుండదనేసి షార్ట్గా పెట్టాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని, నేను ఇది పఫ్ కాబట్టి 7 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 తీసుకున్నాను. షేప్ కోసం అలా మార్కింగ్ చేసుకున్నాను. కట్ చేసేద్దాం. మళ్ళీ చూసుకోండి ఒకసారి. ఇది 3 తీసుకున్నాను, అటు 7 తీసుకున్నాను. చిన్న టక్స్ ఇచ్చాను, అది అక్కడ వరకు మనకి కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుందని. ఇప్పుడు కింద బెల్ట్ వేస్తాం కదా, ఈ బెల్ట్ ఇది ఒక 4 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నాను నేను. కరెక్ట్గా లేదు క్లాత్, కొద్దిగా హెచ్చు తగ్గులుందని ఇది కట్ చేశాను. బార్డర్ అయితే పైన పఫ్కి పెట్టి, కిందనైతే నేను ప్లెయిన్ గ్రీన్ పెడదామని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ ఫ్రాక్ కూడా మీకు పెడతాను చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొకరికి వీడియో ముందుకు వెళ్తుంది కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బెల్ట్ కోసం నేను అది కట్ చేశాను, గ్రీనే పెట్టుకుందామని. కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఫ్రాక్ అయితే పెడతాను చూడండి. ఫ్రంట్ అయితే నేను అలా డిజైన్ ఇచ్చాను, చిన్నగా పాపకి బాగుంటుందని. హ్యాండ్స్ ఇలా పెట్టాను. బ్యాక్ కూడా నెక్ కట్ చేశాను కదా, చిన్న బాదం షేప్ అలా పెట్టేశాను, అంతే అండి. డోరీ కూడా పెట్టాను కట్టుకోవడానికి. ఫ్రాక్స్కి ఉండాలి కదా కంపల్సరీ. ఓకే అండి, బాయ్.